హలో అండి. ఈరోజు చింత చిగురు పప్పు చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. దీనికి కావలసిన పదార్థాలు చింత చిగురు, 10 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తరుగు, ఒక టమాటా తరుగు, కొద్దిగా చింతపండు, ఉడికించి పెట్టుకున్న కందిపప్పు 125 గ్రాములు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది హీట్ అయ్యాక అందులో 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వేగాక అందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి 2 నిమిషాలు. అవి కొద్దిగా వేగాక టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. అవి 2 నిమిషాలు వేగాక చింత చిగురు ఆకులు వేసి బాగా 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా వేసి 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్లు పోయాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మరగనిద్దాం. తర్వాత ఇందులో కందిపప్పు కూడా వేసి 2 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసి 2 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడు గుమగుమలాడే చింత చిగురు పప్పు రెడీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.